పోనీలేవే, నీ అమ్మ మాట, నీదేమో ఆట. నిన్ను చూస్తే నాకు అనిపిస్తుంది నీ ఇల్లు ఒక పెద్ద రైల్వే స్టేషన్ అనిపిస్తుంది. అది కాదు, అది కాదు, అది కాదు, కాదు. రైల్వే స్టేషన్ ఎందుకు పోల్చానంటే మీ యొక్క చింతామణి ఎక్స్ప్రెస్ మామూలు 1-2 స్టాపుల కంటే ఎక్కువ ఉండవు. నువ్వు ప్యాసింజర్, నువ్వు ప్రతి స్టేషన్లోనూ అవుతూ ఉంటావు. ఎక్కేవాడు ఎక్కుతుంటాడు, దిగేవాడు దిగుతుంటాడు. తెలుగు మాట. మీ అమ్మ గూడ్స్ బండి, ఎంత సామానన్నా మోసు పోతకుండా. సరే, నీకు ఏదైనా చేతిలో పెట్టాలనిపిస్తుంది. ఓయ్, యాత్రలో శనగలు కొనుక్కొని ఏం చేస్తాం? ఇక్కడ ఎవరైనా చూసుకోకూడదు, ఎవరైనా అయినా శనగలంట. ఓయ్ ఓయ్, డబ్బులు ఇవ్వాలా? నీకు ఫోన్ పే ఉందా? నా దాంట్లో కొడితే నీ దాంట్లో పడిపోతాయి. కొత్తగా పెట్టించుకో, సత్యంబాబు గారు ఉంటే ఆల్ రీఛార్జెస్. ఓయ్, నేనే చేస్తాను. ఇప్పుడు నువ్వు తేలికొచ్చినట్టు. సరే, ఎక్కడ పెట్టానబ్బా? కృష్ణ గారు, బాబు గారు, వెంకట్రావు గారు ఎక్కడ పెట్టినట్టు. ఇదిగో ఓయ్ ఓయ్, దాన్నే కుర్చీ మడదో పెట్టి అంతే. ఓయ్, కొనుక్కొని బొమ్మ ముందు కూర్చొని చిక్కుమని కొట్టుకో. కృష్ణ గారు, గుండు వెంకట్రావు గారు పెద్దవాళ్ళు వస్తారు. గోసులో వర్క్ అని చెప్పు, గోసులో మెన్నట్ వర్క్ అంతే. బాయ్ బాయ్. దీనమ్మ గడుపు మాట ఇలా వదిలేసేది నన్ను. లతప్ప.